లేదు అని. కాబట్టి అది ఏ విధంగా చేయాలనేది ఈరోజు మనం ఇక్కడ నేర్చుకొని ఆ తర్వాత దీంట్లో కాంపిటీషన్స్ ముఖ్యంగా స్కూల్ కాంప్లెక్స్ వైజ్ కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉంటాయి. మార్నింగ్ అంతా సెషన్స్ అంతా కూడా మనం ఈ మీటింగ్ అయిపోతుంది. దీన్ని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ముఖ్యంగా మధ్యాహ్న భోజనం, అదేవిధంగా అంగన్వాడీ వాళ్ళకు సపరేట్గా ట్రైనింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనము స్కూల్ పిల్లలందరికీ కూడా సరిగా చేయడం లేదని అర్థం. మీరు వంట వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, రాబోయే అకాడమిక్ ఇయర్లో ఎవరైనా బయటకినా మనం భోజనం చేసినట్లయితే వాళ్ళకు సపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేసి అది సపరేట్ ఇది సపరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తుంది. పిల్లవాళ్ళు అందరూ కూడా పాఠశాలలో భోజనం చేసేటట్లు చేసినట్లయితే మీకు గిట్టుబాటు అనేది అవుతుంది. ఒకవేళ 100 మంది పిల్లలు ఉన్నారు, దాంట్లో 20 మంది బయటకు పోతున్నారు, 80 మంది భోజనం చేస్తున్నారు. 20 మందికి మాత్రమే భోజనం అందించినప్పుడు 80 మందికి మాత్రమే బిల్లులు వస్తాయి. అన్నీ ఆన్లైన్. దీంట్లో హెడ్ మాస్టర్ కానీ, టీచర్స్ కానీ, అధికారులు కానీ ఏమి చేసేది ఉండదు. దీంట్లో మీకు ఊరికే చేస్తానం చూస్తానం అంటున్నారు కానీ ఏది చేయరు. ఏదైతే ఆన్లైన్లో ఉంటుందో అదే నీకు బిల్లు పడుతుంది. చాలా పర్వాలేదు. అఫీషియల్ ప్రోగ్రామ్ సార్, మేము అనేది కాదు. డెకరేషన్ బాగా చేసింది. లేడా కీస్లేవా మా అసలు మా తిన్నారు మేడం యాక్చువల్ ఇద్దరు డీజే వచ్చో ఓకేనా? దీంట్లో స్పోర్టివ్గా తీసుకోవాలా, అంతేగాని దీంట్లో వేరేది ఏం లేదు. మేడం నాకన్నా తెర హాత్ మీరు కూడా ఆడే కూర్చొని తినేసానమ్మా. ఈరోజు ధర్మవరం మండలంలో శ్రీ గణేష్ మున్సిపల్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనం చేసేటువంటి వంట వారికి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ని ప్రధానమంత్రి పోషణ్ శక్తి నివారణ దీని కింద, అదే రాష్ట్ర ప్రభుత్వము స్కూల్ ఎడ్యుకేషన్ కింద ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా శుచి శుభ్రత పైన, ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం చేసేటువంటి అందరికీ కూడా పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం అందించడంలో భాగంగా శుచి శుభ్రంగా ఏ విధంగా చేయాలని చెప్పి సోమవారం నుంచి శనివారం దాకా మెనూను మరి తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా చేయాలని చెప్పి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ గణేష్ మున్సిపల్ హై స్కూల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటిదాకా ట్రైనింగ్ ఇచ్చాము. ఇక నుంచి వాళ్ళు ఏ విధంగా వండుతారు అనేది ప్రాక్టికల్గా అందరికీ కూడా చూపించి ఏ విధంగా రుచికరంగా వండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ప్రాక్టికల్గా చూసి వీళ్ళకు ఒక కాంపిటీషన్స్ పెట్టి ఆ కాంపిటీషన్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరు బాగా చేస్తే వాళ్ళకు కూడా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది, షీల్డ్ అందించడం జరుగుతుంది, సర్టిఫికెట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించడం జరుగుతుంది.
సెలెక్ట్ చేసి రమ్మంటే పోయినాము. కర్మవరం స్కూళ్ళందరికీ అందరి తరఫున నేను ఎదురసేలాగా పోయినాను. అక్కడ మాకు కొన్ని శిక్షణలు ఇచ్చినారు, ఎట్లా చేయాలో ఏదైనా మధ్యాహ్నం చేస్తుంది. అది వచ్చి ఇక్కడ చెప్పమన్నాను. నేను వచ్చి ఎట్లా చేయాలో, ఎంత పరిశుభ్రంగా ఉండాలా, గ్యాసుల మీద చేయాలా, కత్తి మీద చేయకూడదు, కళ్ళకు క్యాప్ పెట్టుకొని, చేతులు గ్లౌజ్ వేసుకొని, నీట్గా చేతులు కడుక్కొని, వంటకాలు పరిశుభ్రంగా పెట్టుకొని, మరి పాత్రలు నీట్గా కడుక్కొని గ్యాస్ మీద చేయాలని మాకు శిక్షణ ఇచ్చారు. మేము అలాగే చెప్పాము. పిల్లలకు కూడా కొన్ని క్రమశిక్షణలు అని చెప్పారు. టీచర్లతో పాటు మీరు కూడా చెప్పాలని అక్కడ డైరెక్టర్ గారు చెప్పారు. మేము అదే పాటించాలని అందరికీ కోరుకుంటున్నాం. ఎంఈఓ 1 రాజేశ్వరి గారికి